సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటని నొక్కండి. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తేజ వ్లాగ్స్ 1. ఈరోజు అయితే మనం రేణిగుంట సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి ఆలయం అండ్ మీకు ఎట్లా ఉంటుందో చూపిస్తాను మొత్తం. ఈరోజే ఓపెనింగ్ అనమాట, 17 మార్చ్ 2024లో. మీరైతే మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అయితే మనం పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము ప్రజెంట్. పార్కింగ్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారు, ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను. చాలా సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళందరూ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చారండి. ఇది ఉంది మన టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే సంకల్ప సిద్ధి టెంపుల్లో మన విగ్రహం అనేది లోపల పెట్టడం అనేది జరిగిందనమాట. ఇక్కడైతే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నట్టుంది. టెంట్ కింద కనిపిస్తుంది కదా మీకు. అండ్ ఇదంతా మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అట్లాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా. టెంపుల్కి వచ్చేసి చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. మనకి రోడ్ నుంచి స్టార్టింగ్ రాగానే ఇక్కడ మనకి ఫ్లెక్సీ లేఅవుట్ అనేది పెట్టారు. 17 మార్చ్ అండ్ 2024 సంకల్ప సిద్ధి వెంకటేశ్వర ఆలయం ఈరోజే లాంచింగ్ అనమాట. ప్రాణ ప్రతిష్ట ఈరోజు చేయడం జరిగింది. చాలా సెక్యూరిటీ ఉన్నారు. పార్కింగ్ ప్లేస్ చూసుకోవచ్చు మీరు. ఎన్ని కార్లు వచ్చినాయి, ఎన్ని బైక్స్ వచ్చినాయి. మన బైక్ అయితే అటు సైడ్ పార్కింగ్ చేసినాం, ఇందాక చూస్తారు కదా. అండ్ ఇక్కడ హోమాలు, యాగాలు అనేది చేశారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంది ప్రజెంట్ అయితే. చూసారా, షాప్స్ కూడా పెట్టిర్రు. సో ఇక్కడైతే యాగం చేశారు, మీరు చూసుకుంటున్నారు కదా. ఇక్కడైతే విగ్రహ ప్రతిష్ట అనేది చేశారు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ విగ్రహాలు పెట్టి ఇక్కడ అనేది పూజించారు అనమాట. గుడి గోపురాల కానుంచి యాగాలు చూసారు కదా మీరు. ఇదొకటి అనమాట. ఇందాక మనం దాంట్లో వెళ్ళి దీనిలో వచ్చాం కదా. కనిపిస్తుంది అనుకుంటా, చూపిస్తున్నా. బాగున్నారా? ఇక్కడ అనేది వాస్తు పూజ చేశారు. యజ్ఞోపవేదం నమో వెంకటేశాయ. సో ఇక్కడ యజ్ఞాలు కూడా చేస్తారన్నమాట సరౌండింగ్లో. మీకు అనిపిస్తున్నాయి కదా. అండ్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఓం నమో వెంకటేశాయ. సరే, నరసింహస్వామి నమో వెంకటేశాయ. సో మనకి రాగానే రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మన దేవాదాయ శాఖ వాళ్ళ తిరుమల నుంచి వీళ్ళు సంగీత సాహిత్యం అనేది చేస్తున్నారు. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. సో మనకి ఇంతమంది పబ్లిక్ అయితే ఉన్నారు. సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి. ప్లీజ్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి తొందరగా. చాలా కష్టపడి ఈ వీడియోలు అనేది చేస్తున్నాను. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారనమాట. ప్లీజ్ తొందరగా అయితే మీరు ఒక లైక్ వేసుకోండి. ముందు వీడియోకి అయితే లైక్ వేసుకుంటే ఏంటంటే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇంకా కొన్ని కొత్త వీడియోలు చేయడానికి కూడా
నాకు ఆస్కారం ఉంటుంది. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అన్ని కొత్త వీడియోస్ అన్నీ నేను వేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే చూసినాం కదా సంగీత సాహిత్యాలలో ఇలా ఆరాధిస్తున్నారు అండ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నమో వెంకటేశాయ. ఈ టెంపుల్ చాలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. అండ్ ఇది వచ్చేసి రెయిన్బో రియల్ ఎస్టేట్ వాళ్ళది అనమాట, డెవలపింగ్. మన వైద్య శిబిరం కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ స్టాల్ వచ్చేసి, అండ్ సెకండ్ స్టాల్ వచ్చేసి మనకి హెల్ప్ డెస్క్ అనమాట, డోనర్ కలెక్షన్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. థర్డ్ స్టాల్ వచ్చేసి టికెట్ కౌంటర్. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్దాము. రైట్ సైడ్లో వచ్చేసి వారాహి నరసింహస్వామి టెంపుల్ చూసుకుందాం, వెళ్ళి ఎట్లుంటుందో చూద్దాం. కళ్యాణం టికెట్ కౌంటర్ అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అన్నదానం అనేది చేస్తున్నారు. సో మనకి స్టార్టింగ్ వచ్చేసి హనుమంతుడు అండ్ గరుడ మంతుడు. మనం స్టెప్స్ అయితే ఎక్కున్నాం.
లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓం నమో వెంకటేశాయ. సో ఎంత నీట్గా ఉంది చూడండి. సో మనకి స్టార్టింగ్ రాగానే గజస్తంభం అనేది బిల్డ్ చేశారనమాట. అండ్ ఇప్పుడైతే ఇన్కంప్లీట్ ఉంది. సో ఇంకా బిల్డ్ అవుతుంది మనకి లెఫ్ట్ సైడ్ టెంపుల్. ఓం నమో వెంకటేశాయ. ధ్వజస్తంభం. వచ్చేసి సో ఇదిగోండి, ఇది టెంపుల్. మనమైతే ఎంటర్ అయినాం ఇప్పుడు. చాలాసార్లు వచ్చిన ఫ్రెండ్స్, బట్ ఈరోజు లాంచింగ్ చేస్తుంది కదా. చాలా విశాలంగా ఉంటుంది ఇక్కడ. సో వెంకటేశ్వర స్వామి టీటీడీ నుంచి రావడం జరిగింది వీళ్ళు కూడా. అండ్ మనకు వచ్చేసి నమో వెంకటేశ్వర. సరే ఏ విధంగా ఉందో లోపల సరౌండింగ్స్. అయితే అలో లేదు. అండ్ వెయిటింగ్ లిస్ట్ ఉందన్నమాట. కాసేపు అయ్యాక తెరుస్తారు టెంపుల్. అప్పట్లో మనం బ్యాక్గ్రౌండ్ మన వెనకాల ఏ విధంగా ఉందో చూసుకుందాం. సో సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. చాలా అంటే చాలా బాగా బిల్డ్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ గంటాస్తంభం కూడా పెట్టారు. క్యూ లైన్ అనమాట. ఇందాక వెళ్ళాం కదా, గంట బిల్డ్ చేస్తారు. లోపల చూసినట్టయితే మనకి ఈ విధంగా ఇది స్వామివారి బ్యాక్ సైడ్ అన్నమాట. చాలా బాగా బిల్డ్ చేసారు. సో మనకి గుడి అయితే ఇదన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఈ విధంగా కొండలు ఉన్నాయి. చాలా విశాలంగా ఉంది ఈ టెంపుల్. ఇప్పుడు మనం వరాహ నరసింహస్వామి టెంపుల్కి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. సో ఇది కోనేరు అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే
సో ఇంకా విగ్రహాలు ఇక్కడ ప్రతిష్ట చేయలేదు, ప్రతిష్ట చేస్తారన్నమాట. సౌందర్య విజిత పరమానంద గోవింద ముకుంద
సో ఇప్పుడైతే దర్శనం స్టార్ట్ అయింది. మనం దర్శనంకి వెళ్తున్నాము. మీకు చూపిస్తే లోపల ఏ విధంగా ఉంటుందో. ఎంతమంది భక్తులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచమ్మా? తిరుమల నుంచా? తారీఖు
చాలామంది భక్తులు ఉన్నారు. గోవింద గోవింద వీడియో ఫోటో చేస్తాను. మనకి స్టార్టింగ్ రాగానే ఇక్కడ హనుమాన్ గుడి అనేది ఉంటుంది అనమాట. గోపురం ఎదురుగా మనకు స్టార్టింగ్ మనం ఎంట్రన్స్లో యూట్యూబర్స్ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్ ఓకే చూపిస్తామండి. ఇక్కడే మాది నాకు కృష్ణ బయట నుంచి లోపలిది చూపించాలి. చూపి అదే మనం లోపలికి వచ్చు.
అవునవును, అలంకరణ చేస్తే బాగుంటుంది. సో నైట్ అయితే ఇక్కడికి చేయడం జరిగింది, మళ్ళీ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర ఆలయంకి. సో చాలా బాగా అవుతుంది. అలా మధ్యలో ఇప్పుడు లైన్లో ఉండే, ఇప్పుడు ఈ మధ్యలో
లక్ష్మీ వల్లభ గోవిందా చూసి గోవిందా చూడాలని గోవిందా గోవిందా. ప్రశాంతంగా దేవుడు చూడండి. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. గోవిందా.
సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అందరికీ తెలిసేటట్టు మా గుడి అయితే షేర్ చేయండి. ఈ గుడి అనేది అందరికి తెలవాలి. ఇంతకుముందు స్వర్ణగిరి కూడా ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఇప్పుడు మన టెంపుల్ కూడా ఫేమస్ కావాలంటే మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఐ హోప్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. నెక్స్ట్ వీడియో కళ్యాణం వీడియో వస్తుంది అండ్ చూసి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ దయచేసి అందరికీ షేర్ చేయండి తప్పకుండానైతే. ఇదైతే హైలైట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్తే, బై బాయ్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.